లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిపద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాసమవేతి ముద్రం కరైర్వహంతిం కమలాసనస్థం బాలార్కుడుభజేహిమంబం సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమానం స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం శుక్లపక్షం కార్తీక మాసం బహుళపక్షం తేదీ 7/11/2025 శుక్రవారం నాడు సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 5:23 వరకు తిథి విధియ ఉదయం 11:05 వరకు తదుపరి తదియ నక్షత్రం రోహిణి రాత్రి 12:33 వరకు వర్జం సాయంత్రం 5:31 నుండి 6:56 వరకు తిరిగి వర్జం తెల్లవారుజామున 5:34 నుండి ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:01 వరకు తిరిగి మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు అమృతకాలం రాత్రి 9:44 నుండి 11:09 వరకు. నేటి విశేషం కార్తీక మాసంలో బహుళ విధియ నాడు చాతుర్మాస్య ద్వితీయ అంటారు. ఈ చాతుర్మాస్య ద్వితీయ అనేటటువంటిది మనకి 4 నెలల్లో వచ్చేటటువంటి దాన్ని చాతుర్మాస్య ద్వితీయ అంటారు. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి విధియ నాడు బహుళ విధియ నాడు చాతుర్మాస్య ద్వితీయ అంటారు. అలాగే తర్వాత కార్తీక మాసంలో వచ్చేటటువంటి బహుళ విధియ నాడు చాతుర్మాస్య ద్వితీయ అంటారు. తిరిగి పాల్గొన మాసంలో వచ్చేటటువంటి బహుళ విధి నాడు చాతుర్మాస్య ద్వితీయ అంటారు. అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ విధి నాడు కూడా ఈ 4 నెలల్లో వచ్చేటటువంటి విధిల నాడు బహుళ విధిల నాడు చాతుర్మాస్య ద్వితీయ అంటారు. ఈరోజు చేసేటటువంటి పూజలు, దానాధికాలు, స్నానాధికాలు, దీపదానాలు మొదలైనటువంటివి కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే ఈరోజు ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికి చాలా విశేషంగా కూడా చెప్పబడుతుంది. ఈరోజు శివాలయంలో శివుడికి మందార పువ్వులతో పూజ చాలా విశేషమట. అలాగే విష్ణాలయంలో శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి విష్ణాలయాల్లో అవిసె పువ్వులతో పూజ కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి శివాలయంకి వెళ్ళేటటువంటి వారు శివుణ్ణి మందార పువ్వులతో ఆరాధన చెయ్యండి, అర్చన చెయ్యండి. విష్ణాలయంకి వెళ్ళేటటువంటి వారు శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి అవిసె పువ్వులతో పూజ చేయండి. అలాగే ఈరోజు చేసుకోవలసినటువంటి దానం ఏంటంటే విశేషించి వెండి లేదా బంగారం దానం చేయమంటారు. ఈ రోజుల్లో వెండి బంగారం దానం చేయడం అందరికీ సాధ్యపడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిసరైనా చెయ్యండి. చేసుకోలేనటువంటి వాళ్ళు జనని కనకవృష్టిం దక్షిణాం తర్పయామి అని చెప్పి ఈ చిన్న మంత్రం జనని కనకవృష్టిం దక్షిణాం తర్పయామి ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటూ అమ్మవారికి బంగారం దానం చేస్తున్నట్టుగా భావన చేసినా కూడా సువర్ణ దానం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో పడుతుందనేటటువంటిది వేదం గోచరిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు బంగారం దానం చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో పడుతుంది. ఇలాగ మంత్రం ఉచ్చరిస్తూ ఆ అమ్మవారి తాలూకా నేరుగా అమ్మవారికి మీరు మహాదేవుని లక్ష్మీదేవిని తీసుకోండి లేదా పార్వతీదేవిని తీసుకోండి. అమ్మవారికి బంగారు కాసులతో అభిషేకం చేస్తున్నట్టుగా బంగారం చిన్న బంగారం దానం కాకుండా విరివిగా కాసులతో ఇలా రాసులుగా పోసేస్తున్నట్టు భావన చేసినట్లయితే విశేషమైనటువంటి సువర్ణదానం ఫలితం కూడా మీ ఖాతాలో పడుతుంది. కాబట్టి ఆ రకంగా సువర్ణదానం చేసుకోలేనటువంటి వాళ్ళు చేయండి. కలిగినటువంటి వాళ్ళు చిన్న పిసరైనా వెండి కానీ బంగారం కానీ దానం చేయండి. ఉత్తమమైనటువంటి ఎక్కువ కోట్ల రెట్లలో ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రేపటి రోజు 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉంది. కాబట్టి దీని విశేషం రేపు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం దశరథ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి.